హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఈ సోషల్ మీడియాలోని మనం ఎటువంటి కంటెంట్ పెట్టినా వైరల్ చేస్తూ ఉంటారనమాట. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఎటువంటి ఫొటోస్ పెట్టినా లేకపోతే ఎటువంటికి సంబంధించిన ఏ టైప్ ఆఫ్ కంటెంట్ పెట్టినా ఇట్టే వైరల్గా మారిపోతూ ఉంటాయి. మరి ఇప్పుడు కూడా అట్లాంటి ఒక కంటెంట్ వైరల్గా మారుతుంది. ఇది ఆ కంటెంట్ ఏంటో చూద్దామా మరి. అయితే కరీంనగర్లోని ఎస్బీఐ అంటే హౌసింగ్ బోర్డు పరిధిలోని ఎస్బీఐకి చెందిన ఏటీఎంస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఏటీఎంస్ ఉన్న రూమ్స్కి అద్దె చెల్లించట్లేదు అని చెప్పి లాక్స్ వేయడం జరిగింది. ఇదేంటి, ఇది వింటుంటే చాలా చమత్కారంగా ఉంది కదా. సో ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఇదే విధంగా మాట్లాడుతున్నారనమాట. ఎప్పుడైనా సరే మనం ఇళ్ళకి అద్దె కట్టకపోతే తాళాలు వేసిన సందర్భాలు చూసాం, లేకపోతే ఇతర షాపులకు కానీ లేకపోతే ఇంకా వేటికైనా సరే కమర్షియల్స్కి సంబంధించిన వాటికి ఇలాంటి రెంట్లు కట్టకపోతే మనం తాళాలు వేసిన సందర్భాలు చూసాం. కానీ ఏటీఎం మిషన్లు ఉన్న ఏటీఎంస్కి అంటే హౌసెస్కి ఎందుకని ఇలా కూడా తాళాలు వేస్తారా అని చెప్పి అయితే మరికొంతమంది అంటున్నారు. అయితే ఇది నిజంగానే జరిగింది. ఇలాగే అద్దె కట్టట్లేదు ఆ ఏటీఎం మిషన్స్కి అంటే డబ్బులు ఇచ్చే ఏటీఎం మిషన్స్ డబ్బులు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాయా అని చెప్పి మరికొందరు అంటూ ఉన్నారు. ఏమంటారు, తాళాలు వేయడమే కాకుండా అక్కడ ఒక బోర్డు కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఏటీఎంస్కి సంబంధించిన ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ హౌస్కి అతను బోర్డు కూడా పెట్టడం జరిగింది అనమాట. ఇది ఏంటంటే రెంట్ చెల్లించకపోవడం వల్ల దీన్ని మేము తాళాలతో మూసివేయాల్సి వచ్చింది అని చెప్పి పెట్టడం జరిగింది. అండ్ ఆ ఏటీఎంస్కి డబ్బుల కోసం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే వాటిని ఫొటోస్ తీసి నెట్టింట వైరల్గా మార్చారనమాట. సో ఇప్పుడు ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే అరే డబ్బులు ఇచ్చే ఏటీఎం మిషన్లకి ఇవాళ డబ్బు లేని స్థితి అని చెప్పి మరికొందరు అంటూ ఉంటే ఇలా కూడా చేస్తారా అని చెప్పి ఇంకొందరు అంటూ ఉన్నారు. మరి ఈ వార్త మీద మీ ఒపీనియన్ ఏంటన్నది కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more videos like this, subscribe Big TV channel.